వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడానికి లెక్కలేని స్తోత్రాలు నాయన ప్రభా. వినిచిన వారికి, చూచుచున్న వారికి ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యం దయచేయమని అడుగుచున్నాం ప్రభా. నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచే ప్రభా. మాకు మారు మనసు దయచే ప్రభా. సంవత్సరములు గడుచుచున్నవి ప్రభా, దినములు గడుచుచున్నవి కానీ ప్రభా మా హృదయాలు మారట్లేదు ప్రభా. ప్రతి ఒక్కరు హృదయమును ప్రభా మారు మనసు దయచే, ప్రతి ఒక్కరు హృదయమును మార్చమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను అంగీకరించమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. 2 సమూయేలు 7వ అధ్యాయము 29, 28, 29 ఇలాగ వ్రాయబడి ఉన్నాను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదు అని నీవు నా దాసుడనైన నాకు సెలవిచ్చినావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. ఎవరు? యెహోవా నా ప్రభువా, యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుము. మేలు దయచేయుము. ఏం కలుగచేస్తాడండి? మనకి మేలు దయచేస్తాడు యెహోవా మన ప్రభువు. మనకు మేలు కలుగచేస్తాడు. నీవు నా దాసుడనైనను నాకు సెలవిచ్చినవేమనగా, నీవు నా దేవుడవు గనుక నీ మాట సత్యము. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, ఆశీర్వాదములు పొందుకొనుచున్నాము. కానీ దానికి కృతజ్ఞతను కలిగి ఉంటున్నామా? ఎప్పుడు ఇలాగే చెప్తుంది, ఏం చెప్పినా ఇదే చెప్తుంది అని అనుకున్నారు. కానీ నిజంగా లోకంలో అలాగే ఉన్నారు కదా. అందరూ కూడా దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. ఎందువలన? దేవునికి మనకును అడ్డుగా ఉన్నది ఏమిటి? మన పాపములు. మన పాపముల వలనే దేవునికి మనకి అడ్డుగా ఉన్నది. ఆ పాపము విడిచిపెట్టి దేవుని వెంబడిస్తే మన కుటుంబము రక్షింపబడుతుంది, మనము కూడా రక్షింపబడతాము. ప్రతి ఒక్కరమును కూడా రక్షింపబడతాము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటున్నామా? దేవుని యందు నీతిని కలిగి ఉంటున్నామా? మనం చెప్పడం కాదు, చెప్పిన దాన్ని ఆచరించే విధముగానే ఉండాలి. మనం వినుట ద్వారా విశ్వాసము కలుగును. మనం విని విడిచిపెట్టేస్తున్నాం కానీ మన హృదయంలో చిన్న రెక్కంతనను సరే, చిన్న ఆవగింజ అయితేను విశ్వాసం కలిగి ఉంటున్నామా? ఒక్కసారి మన హృదయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. ఎప్పుడూ కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని, నిత్యము కూడా దేవుని సన్నిధిలో స్తుతింపబడాలి. నిత్యము కూడా దేవునికి మనం ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవునికి కాదు, మనకి ఆశీర్వాదకరంగాను, దేవునికి దీవెనకరంగాను. యెహోవా మనకు దీవెనలను ధారాళంగా దయచేస్తానని అంటున్నాడు. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. అంటే దేవుడు ఎప్పుడును కూడా సత్యమే మాట్లాడతాడు. నీతిని అనుసరించి నడుచుకుంటే ప్రతి ఒక్కరి కుటుంబమును కూడా ఆశీర్వదింపబడుతుంది. దయచేసి నీ దాసుడనైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లు దానిని ఆశీర్వదించుము అని అంటున్నాడు. నిత్యమును కూడా దేవుని సన్నిధిలో నిత్యమును కూడా మనం ఆశీర్వదింపబడుచున్నాము. ఆ ఆశీర్వాదములు ఎలా ఉంటున్నవి? ఒక్కసారి సంవత్సరం అంతయు కూడా దేవుడు మనల్ని చాలా కాచి కాపాడాడు. 2025 అంతయు కూడా కాచి కాపాడు. 26లో మనం ప్రవేశపెట్టామంటే దేవుని ఆశీర్వాదమే కదా, దేవుని దీవెనలే కదా. దేవుని దీవెనలు లేకుండా, ఆశీర్వాదం లేకుండా ఏం చేయగలదు మనము? ఈ లోకంలో ఏది కూడా చేయలేము. దేవుని లేకుండా ఏమీ కూడా మనము ఏది కూడా చేయలేము. దేవుని ఆశీర్వాదములు ఉన్నవి, దేవుని దీవెనలు ఉన్నవి కాబట్టి ఇలాగ ఉండగలుగుతున్నాం. ఆయన సన్నిధిలో మనం ఎప్పుడును కూడా ఉల్లాసించాలి, ఆనందిస్తూ ఉంటాం. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము కూడా ఆశీర్వదింపబడింది. దేవుడు సెలవిచ్చిన విధముగానే మన కుటుంబము ఆశీర్వదింపబడినది, మనము ఆశీర్వదింపబడి, మన పొలములు, మన గొడ్లను, మన దొడ్లయ్య కూడా అన్నీ కూడా ఆశీర్వదింపబడ్డది. అన్నీ కూడా దేవుడున ఆశీర్వాదం కోసమే ఎదురు చూస్తున్నాము. కానీ దేవునికి మనం కృతజ్ఞతను కలిగి ఉంటున్నామా? ఎలా కలిగి ఉంటున్నాము? ఒకవేళ కృతజ్ఞతను కలిగి ఉంటే మనం మనుషులైతే పైరూపమును చూస్తారేమో, దేవుడైతే హృదయ అంతరంగమును చూచుచున్నవాడు. దేవునికి సాటు మరుగైనది లేదు. మనము ముసలమ్మ ముచ్చట్లు కట్టిబెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపుచ్చుకోవాలి. ఎందుకనంటే సంవత్సరంలో ఎన్నో గడిచిపోతున్నాయి. ఎంతోమంది ధనికులుగా నిద్రించి ఉన్నారు దేవుని యందు. కానీ మనం ఇలాగ సజీవ రెక్కలలో ఉన్నామంటే అది దేవుని యొక్క కృప. మన కుటుంబం ఈ రోజు ఇలాగ ఆశీర్వదింపబడినదంటే చాలా ధన్యతకరమే. దేవుని ఎడల మనము ధన్యతను కలిగి ఉండాలి. దేవుని ఎడల మనం విశ్వాసమును కలిగి దేవుడు మనల్ని కాచి కాపాడాడు కాబట్టి మనం ధన్యతను ఎరిగి ఉన్నాము. లేకపోతే ఒకవేళ మనం ఏమైపోదుమో, దేవుని ఆశీర్వాదం లేకపోతే, దేవుని కృప లేకపోతే ఏమైపోదుమో కదా ఎవరికి కూడా తెలియదు. దేవుడు ఎప్పుడును కూడా మన వెంటే ఉంటున్నాడు, మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. నిత్యమును కూడా దేవుని ఆశీర్వాదములు మన కుటుంబమును, మనమును కూడా ఆశీర్వదింపబడాలంటే ఎలా ఉండాలి?
దేవునికి కృతజ్ఞతను కలిగి ఉండాలి. నీ ఆశీర్వాదమునంది నా కుటుంబము నిత్యము కూడా ఆశీర్వాదం. దేవుని ఆశీర్వాదమునుంది మన కుటుంబము నిత్యమును కూడా ఆశీర్వదింపబడును గాక. ప్రతి ఒక్కరికిని కూడా దేవుని దీవెనలు కావాలి. కానీ దేవునికి కృతజ్ఞత కలిగి ఎవరును కూడా ఉండట్లేదు. మన దేవునికి కృతజ్ఞతను కలిగి దేవుని ఆశీర్వాదమును పొందుకోవాలి. ప్రతి కుటుంబమును కూడా ఆశీర్వదింపబడాలి. ప్రతి కుటుంబమును కూడా దీవింపబడాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపామయుడ నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రభువ. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభు, మారు మనసు దయచే ప్రభు, ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యము దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభు. నేను ప్రతి ఒక్క కుటుంబము రక్షణ పొంది నిన్ను స్తుతించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను ప్రభు. నీకు ప్రభు, నీకు లోబడి జీవించుటకు సహాయం చే ప్రభు. ధనుకులనేమి భేదాలనేమి దీవించిన ఆయన ప్రభు, శత్రువులు మిత్రువులు దీవించిన ఆయన ప్రభు. చూచుచున్న వారిని వినుచున్న వారికి ప్రతి ఒక్కరికి మారు మనసు దయచేయమని, నా ప్రార్థనను ఆలకించమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మానిదిన ఆహారమును మాకు నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. దుష్టు నుండి శోధన నుండి తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. చూచుచున్న వారికి వినుచున్న వారికి సదాకాలము నీ కృపతోడై ఉండును గాక. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలండి.